రతన్ నవల్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు. ఆయన భారతీయ వ్యాపారవేత్త, దాత, ఆత్మీయ వ్యక్తి. మొత్తం జీవితం విలువలతో నడిపించారు. ఆయన టాటా గ్రూప్కి 1991 నుంచి 2012 వరకు చైర్మన్గా వ్యవహరించారు. రతన్ టాటా అమెరికాలో కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ఐబిఎంలో పనిచేశారు. కానీ భారతదేశానికి వచ్చి టాటా స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్గా పనిచేయడం ప్రారంభించారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ పెద్ద సంఖ్యలో కంపెనీలను కొనుగోలు చేసి వాటిని విజయవంతం చేశాడు. అందులో జాగ్వార్, ల్యాండ్ రోవర్, కోరస్ స్టీల్, టాటా నానో వహించిన ప్రధాన వ్యవహారాలు. రతన్ టాటా పెళ్లి కాదని యువతరంలో ప్రేమికురాలితో గాఢమైన ప్రేమలో ఉండి కానీ యుద్ధ పరిస్థితుల కారణంగా ఆమెతో విడిపోయినట్లు చెప్పబడింది. ఆయన జీవితం without a wife, without children, a family. What motivates you, Ratan? I don't know what motivates me, but let me just stay with that for a minute. There are many times I feel lonely at not having a wife or a family, and sometimes I long for it. Sometimes I enjoy the freedom of not having to worry about the feelings of someone else or the concerns of someone else. At other times ఆమెతో విడిపోయినట్లు చెప్పబడింది. ఆయన జీవితంలో దాతృత్వం, సామాజిక సేవలకు పెద్ద ప్రాధాన్యత వహించారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి గౌరవాలను వాళ్లించింది. టాటా గ్రూప్లో లాభాల 66% దాతృత్వ సంస్థలకు కేటాయించడమూ ఆయనే చేశారు. రతన్ టాటా సాదాసీదా, వినమ్ర వ్యక్తిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. 2025 అక్టోబర్ తర్వాత టాటా ట్రస్టుల బోర్డు 1100 కోట్ల రూపాయల విలువైన ఫిలాంథ్రోపీ ప్రాజెక్టులకు ఆమోదమిచ్చింది. ఇందులో ఆశ్రమ సమాజాల అభివృద్ధి, ఢిల్లీ సమీపంలో 700 కోట్ల రూపాయల విలువగల డయాబెటిస్ పరిశోధనా కేంద్రం, మహారాష్ట్రలో ప్రత్యేక ఆసుపత్రుల స్థాపన ఉన్నాయి. టాటా ట్రస్ట్ ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణ అభివృద్ధి రంగాల్లో ప్రత్యేకంగా దానాలిస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో టాటా ట్రస్టులు టాటా సన్స్ నుండి 1712 కోట్ల డివిడెండ్లు సమకూర్చి ఈ రంగాలలో వినియోగించాయి. బోర్డు సమావేశాల్లో పొత్తు, సౌహార్దాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నా ఆంతరంగిక వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ప్రాతినిధులు కూడా ఈ సంఘర్షణలను నివారించి సమన్వయంతో కొనసాగించమని సూచన చేస్తున్నారు. తాజా ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులపై కీలక చర్చలు జరిగాయి. ఇతర గవర్నెన్స్ అంశాలు ప్రస్తుత సమావేశంలో చర్చకు రాలేదు. రతన్ నావల్ టాటా అక్టోబర్ 9, 2024న 86 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఆయనకు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మహారాష్ట్ర మరియు జార్ఖండ్ ముఖ్యమంత్రి దశాబ్దాల భారత వ్యాపార రంగానికి అందించిన సేవలకు ఘన నివాళులు అర్పించారు. అక్టోబర్ 10, 2024న ఆయనకు రాష్ట్రస్థాయి అంత్యక్రియలు జరిగాయి. ఆయన శవాన్ని పార్సీ క్రిమటోరియంలో బోర్లీ ప్రాంతంలో దహనం చేశారు. భారతదేశం పోలీసులు, సైన్య అధికారులు 21 గన్ సల్యూట్తో, జాతీయ జెండాతో ఆయనకు గౌరవ త్యాగం చేశారు. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయన మరణాన్ని తీవ్ర సంతాపంతో స్వీకరించారు. ఆయన జీవిత పర్యటన మరియు సమాజానికి చేసిన సేవలను దేశం గర్వంగా గుర్తిస్తుంది. రతన్ టాటా మరణం తర్వాత టాటా గ్రూప్, టాటా ట్రస్టులు కొన్ని ఆంతరంగిక వివాదాలు, గవర్నెన్స్ సమస్యలతో కూడుకున్న ఛాలెంజెస్ను ఎదుర్కొంటున్నాయి. టాటా గ్రూప్లో ఆయన నాయకత్వంలో జరిగిన ముఖ్యమైన వైశిష్ట్యాలు అనేక విలువైన సంస్థలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి దారితీసుకున్నాయి. ఈ వార్తలు 2024, 2025 మధ్య పెద్ద సంఖ్యలో ప్రధాన మీడియా సంస్థల ద్వారా విడుదలయ్యాయి. రతన్ టాటా మరణం తర్వాత ఆయన సంతకం చేసిన దాతృత్వ కార్యక్రమాలు, విలాసవంతమైన కానీ వినమ్ర జీవిత విధానం దేశం కోసం స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. రతన్ టాటా గారి చివరి సమాధి